హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్. ఈ రోజు మన ఛానల్లో ఈ రోజు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు విశ్వక్సేన్ మూవీ లైలా రిలీజ్ అవుతుంది. లేడీ గెటప్ లో విశ్వక్సేన్ చూడడానికి అందరూ బాగా ట్రోల్ చేస్తున్నారు విశ్వక్సేన్ మీద. సో ఆయన సినిమాలు ఈ రోజు వరకు కూడా మొత్తం ఎన్ని సినిమాలు హిట్స్ అండ్ ఫ్లాప్స్, అదేవిధంగా ఆయన సినిమాల బడ్జెట్ అండ్ కలెక్షన్స్, ఆయన సినిమాలు లాస్ వస్తున్నాయా, ఆయన మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి వెళ్ళిపోమాకే. ఇది యాక్చువల్గా 40 lakhs బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసారు. కలెక్షన్స్ వచ్చేసి 20 lakhs. సినిమా అయితే ఫ్లాపు. సెకండ్ మూవీ వచ్చేసి ఈ నగరానికి ఏమైంది. బయట ఫ్యాన్స్ చాలా క్రేజీ ఉన్నారు ఈ సినిమా మీద. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 3 crores, చాలా తక్కువ బడ్జెట్లో కలెక్షన్స్ బాగా వచ్చినాయి. 12 crore కలెక్షన్స్. సో బ్లాక్ బస్టర్ మూవీ. సో థర్డ్ మూవీ వచ్చేసి ఫలక్నామా దాస్. ఆయన ఓన్ రైటింగ్ స్కిల్స్ 5 కోట్ల బడ్జెట్లతోటి 15 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సూపర్ హిట్ ఈ సినిమా. సో దీని తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో హిట్ ది కేస్ 1 అని 6 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమాని తీస్తే 10 కోట్ల కలెక్షన్స్ వచ్చింది. సో ఈ సినిమా యాక్చువల్లీ సూపర్ హిట్. చాలా ఆడియన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ బాగా యాక్సెప్ట్ చేశారు. సో ఈ సినిమా తర్వాత పాగల్ మూవీ హిట్. తర్వాత 5th మూవీ వచ్చేసి పాగల్. మంచి లవ్ స్టోరీ అయినప్పటికీ 3 crore బడ్జెట్ పెట్టి తీస్తే 6 crores వచ్చింది కలెక్షన్స్ ఆఫ్టర్ కరోనా. ఈ మూవీ యావరేజ్ యాక్చువల్లీ. సో దీని తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం. దిస్ ఆల్సో ఆఫ్టర్ కరోనా. 15 కోట్లు పెట్టి బడ్జెట్ తీస్తే 14 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి. సో ఈ సినిమా యాక్చువల్లీ యావరేజ్. దీని తర్వాత వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించినటువంటి ఓరి దేవుడా 10 కోట్ల బడ్జెట్. కలెక్షన్స్ మంచిగానే పర్వాలేదు అనిపించింది. 18 కోట్లు వచ్చినాయి. సో ఈ సినిమా సూపర్ హిట్. దీని తర్వాత ముఖ చిత్రం, ఒక లాయర్ కోర్టు ఓరియంటెడ్ మూవీలో 5 కోట్ల బడ్జెట్ ఈ సినిమాని తీస్తే 2 crores వచ్చినాయి. యాక్చువల్లీ అప్పుడు సినిమాకి క్రేజ్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ మూవీ ఫ్లాప్. సో దీని తర్వాత దాస్కా దమ్కి, విశ్వక్సేన్ ఓన్ డైరెక్షన్లో దాస్కా దమ్కి నివేతా పేతరాజు. 15 కోట్లు బడ్జెట్ పెడితే 22 crores కలెక్షన్స్ వచ్చినాయి. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం సపోర్ట్ చేయడం 22 crores కలెక్షన్స్. మూవీ యావరేజ్. దీని తర్వాత గామి యాక్చువల్లీ సినిమా చాలా బాగుంటుంది, కాకపోతే అంత రెస్పాన్స్ రాలేదు. బడ్జెట్ వచ్చేసి 6 crores, చాలా తక్కువ ఆ రేంజ్ అవుట్పుట్కి. కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చినాయి 22. కాకపోతే సినిమా హిట్, కాకపోతే రెస్పాన్స్ ఎక్కువ రాలేదు. యాక్చువల్లీ సినిమా హిట్. సో దీని తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాస్ ఓరియంటెడ్ అనుకున్నప్పటికీ 15 కోట్లతోటి బడ్జెట్లో మేకింగ్ రెడీ అయింది. బట్ 20 crores కలెక్షన్స్ వచ్చినప్పటికీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు. యావరేజ్ మూవీ. దీని తర్వాత మెకానిక్ రాకీ. స్టోరీ చాలా బాగుంది యాక్చువల్గా. ఎందుకు ఫ్లాప్ అయింది అనేది తెలియదు. 20 కోట్ల బడ్జెట్ పెడితే 11 కోట్లే కలెక్షన్స్ వచ్చినాయి. ఈ సినిమా ఫ్లాప్. డైరెక్టర్ చాలా బాగా తీసిండు అనుకున్నాం, కానీ స్టోరీ బాగా రాసింది యాక్చువల్గా. సో ఈ రోజు రిలీజ్ అవుతున్నటువంటి 13వ సినిమా విశ్వక్సేన్ది వ్యాలంటైన్స్ డే రోజు లైలా. సో ఇది 20 crores బడ్జెట్ పెట్టారు. కలెక్షన్స్ ఏంటనేది బాక్స్ ఆఫీస్ దగ్గర రన్నింగ్ జరుగుతుంది.